అందరూ 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 తల వంచండి, మోకాల మీద ఉండండి. ఈ ఆదివారపు రోజు ప్రభు మనతో మాట్లాడాడు. యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారికి నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. నువ్వు పరలోక రాజ్యానికి చేరాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి, నేత్రాశ జీవటమాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బుని, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాసులను నువ్వు విడిచిపెట్టాలి. యేసయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా నాకు అక్కర్లేదయ్యా, నాకు పరలోక రాజ్యం కావాలయ్యా, నీవు జయించినట్లు నేను జయిస్తానని ఈ మధ్యాహ్న కాలం తీర్మానం చేసుకో. ఆవగించేంత విశ్వాసం నీలో ఉంటే చాలు. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? లోకం కొరకు జీవించబాకు, రక్త సముద్రుల కొరకు జీవించబాకు. ఆ పరలోక రాజ్యం కావాలంటే యేసయ్య కొరకు నువ్వు జీవించు. మారు మనసుందా? బాప్తిసం పొందుకున్నావా? పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నావా? రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొంటున్నావా? క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నావా లేదా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆలోచించు. నువ్వు రక్షించబడాలి. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. తనను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడతాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీలో కోపం ఉండకూడదు, నీలో అహంకారం ఉండకూడదు, నీలో ధైర్యం ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, నీలో విశ్వాసం ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. ఇవన్నీ లేకపోతే, తగ్గింపు లేకపోతే, ప్రేమ లేకపోతే, క్షమాపణ కోరే మనసు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. ఈ లోకంలో నీకు డబ్బులు లేకపోయి ఉండవచ్చు, ఈ లోకంలో నీకు ప్రేమ లేకపోయి ఉండవచ్చు, ఈ లోకంలో నీకు ఆస్తి లేకపోయి ఉండవచ్చు. కానీ నీలో విశ్వాసం ఉంటే, పరిశుద్ధత ఉంటే, భక్తి ఉంటే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి చేరుతావు. ఖచ్చితంగా నువ్వు పరలోకానికి చేరుతావు. యేసయ్యా, యేసయ్యా, ఇదిగోనైనా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానైనా. ఈ లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు నైనా, నీ సింహాసనం మీద నేను కూర్చోవాలి నైనా. యేసయ్యా, నీతో నేను ఉండాలని ఇష్టపడుతున్నానని ప్రార్థన చేసుకో. అందరూ కలుమయండి, అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో నీతో నాతో మనందరితో మాట్లాడాడు. ఎవరైతే తీర్మానం చేసుకొని, ఎవరైతే విశ్వాసము కలిగి పశ్చాత్తాప పడుతూ విశ్వాసముతో ప్రార్థన చేస్తారు, నీ జీవితాల్లో గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడైన నా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతా నీ ప్రియ బిడ్డలైన మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి, మా జీవితాలలో మీరు చేసిన మేలులు, ఉపకారాలన్నిటిని బట్టి దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయమందు, ఈ చల్లని పూట, ఇదిగోనైనా నీ దైవ సేవకులైన మమ్మల్ని మరొక్కసారి నీ బిడ్డలతో కలిసి నేను మనసారా ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నేను ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానము కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. పాటల ద్వారా, ఆత్మీయ సాక్ష్యాల ద్వారా, ఆత్మీయ ఆరాధన ద్వారా నీ ఘనమైన నామానికి మహిమను పొందుకున్నందుకై దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దైవ సేవకుని నిలబెట్టుకొని, నీ సేవకుని నోటిలో నీ మాట ఉంచి కూడొచ్చినటువంటి ప్రజలతో, లైవ్లో పాల్గొంటున్నటువంటి ప్రియ స్నేహితులందరితో మీరు మాట్లాడిన విధానం కొరకు దేవానికి స్తోత్రం. క్రీస్తు యేసు చెప్తున్నాడు, నేను ఈ లోకమును జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారికి నాతో కూడా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను అని క్రీస్తు చెప్పినట్లుగా ఇదిగోనైనా ఈ లోకాన్ని జయించగలిగిన శక్తి మాకు దయచేయండి ప్రభువా. ఈ లోకంలో, ఈ ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటంకులు మా జీవితాలలో వచ్చిన జయించగలిగిన కృప మాకు దయచండి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ జ్ఞానముతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం.
కూడి వచ్చినటువంటి ప్రజలు మీరు దీవించండి నాయన, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ లైవ్లో ఎంతోమంది అయితే నీ మాటలు వింటున్నారు, పాల్గొంటున్నారు, ప్రార్థన అవసరం కోరుకుంటున్నారు, విశ్వసిస్తున్నారు, భరోసా పెడుతున్నారు, వారి జీవితాలలో ఊకమించిన గొప్ప కార్యాలు మీరు చేయమని వేడుకుంటున్నాం. ఇదిగోనైనా ఈ ఆరాధనలో ఉన్నటువంటి నీ ఫలము, సౌందర్యము, సకల ఆశీర్వాదాలు నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నీ సేవకుడు, నీ దీనదాసుడు, నీ పరిచారకుడు పాస్టర్ పౌల్రాజ్ గారి కుటుంబాన్ని, తనను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఇదిగోనైనా పాస్టర్ పౌల్రాజ్ గారిని మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి భార్యను బట్టి దేవునికి స్తోత్రం, పాస్టర్ అమ్మ గారిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ రోజు ప్రభా తమరు జన్మించిన రోజు బర్త్డే దినము గనుక ఇదిగోనైనా ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన దయా కిరీటంతో నింపమని వేడుకుంటున్నాం. నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని, నూతనమైన ప్రార్థన అభిషేకంతో మీరు నింపండి. ఆయుష్యం దయచని తన బ్రతికిన కాలమంతా కృపా, క్షేమములు, ఆశీర్వాదాలు, నెమ్మది, సంతోషము తన జీవితంలో సమృద్ధిగా వచ్చునుగా. కానీ ఒక సేవకుడుగా ప్రార్థన చేస్తున్నాము దేవా, నిండైన దీవెనలతో మీరు నింపండి నాయన, దీవెనలతో మీరు నింపండి నాయన. ఈ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమను ఇప్పటివరకు పరిశుద్ధాత్మ దేవ మీరు మా మధ్యలో ఉండి మీరు జరిగించినందుకై మరొక్కసారి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని నీ బిడ్డలందరినీ చేతికి సమర్పిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విగ్రహంగా ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. నా కనుల వెంబడి కన్నీరు రాలినా, ఒక క్షణం నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు, నీ శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు లోకంలో ఉన్నప్పుడు నేను రక్షించింది ఎవరు తెలుసా? నీ కన్న తల్లి తండ్రి కాదు, చూచుచున్న దేవుడు, సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు, లోక రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నిన్ను రక్షించాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. తల్లి మరచిన, తండ్రి విడిచిన నేను నిన్ను మరవనని వాగ్దానం చేశాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని అంటున్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న దేవుడే ఆయనే. యేసయ్య నీవు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ రాత్రి నీ మాటలు వినడానికి నేను వచ్చాను నాయనా. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభా, నీ స్వరం నేను వినాలని నేను వచ్చాను ప్రభా. దైవ సేవకుల నోట నీ మాట ఉంచి ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభా. ఒక్క క్షణం మనం ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతయు నీ ప్రియ బిడ్డలైన మమ్మల్ని, సేవకుల్ని, సంఘాన్ని, మా విశ్వాసుల్ని, మా స్నేహితుల్ని, మా కుటుంబాన్ని, మా ప్రజల్ని నీ దయగలి రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి మీరు మా జీవితాలలో చేసిన మేలు ఉపకారాలన్నింటిని బట్టి దేవానికి స్తోత్రం. మరొక్కసారి ఇదిగోనైనా సజీవుడైన నేను స్తుతించడానికి సజీవ సంఖ్యలో మమ్మల్ని మీరు నిలబెట్టిన విధానం కొరకు దేవానికి స్తోత్రం. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆత్మ సంబంధమైన ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ పొందుకున్నందుకే దేవానికి స్తోత్రం. దూర ప్రాంతం నుండి అభిషక్తులైన దైవ సేవకుని మా మధ్యలో మీరు నడిపించారు నైనా. ఈ రాత్రి ఇదిగో వారిలో మీరుండి వారి నోట నీ మాట వచ్చి కూడి వచ్చినటువంటి మా అందరితో మీరు మాట్లాడి, వారు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు వింటున్నప్పుడు అనేక హృదయాలు తెరవడానికి సహాయం చేయండి. నీ మాటల ద్వారా మరొక్కసారి ఆత్మీయంగా మమ్మల్ని కట్టండి, బలపరచండి. ఆత్మీయతలో, పరిశుద్ధతలో, భక్తిలో ఎదిగే భాగ్యాన్ని మాకు అందరికీ మీరు అనుగ్రహించి సకల ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని లోక రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరలోకపు తండ్రి. ఆమేన్.
ఆమేన్. నా పక్షమై నిలిచి ఉన్నావు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా నమ్మదగిన వాడు కాదు. ఎవరు కూడా శాశ్వతం కాదు. కేవలం మన కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమికుడు, ఆరాధించడానికి యోగ్యుడైన యేసుక్రీస్తు ఒక్కడే. నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఈ రాత్రి నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. దేవుడితో స్నేహం చేయి. నీ జీవితాలలో ఈ రాత్రి అద్భుతాన్ని చూస్తావు. ఇంతవరకు నీ హృదయాన్ని ఎవరితో ఇచ్చావు, ఎవరితో స్నేహం చేశావు, ఎవరిలో నమ్మావు. కానీ ఈ రాత్రి యేసయ్యని నమ్ము. ఒక్కసారి యేసయ్యని నమ్ము. యేసయ్య దగ్గరికి రా. నా జీవితాన్ని నీకే సమర్పిస్తాను నా తండ్రి అని ఒప్పుకుంటే ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు సమర్పించుకొని ఒక నూతనమైన మార్గంలో నేను నడిపించబోతున్నాను. థాంక్యూ జీసస్.